ఆయన మంత్రి కాదు, మాజీ మంత్రికి బంధువు కాదు, పార్టీలో కీలక నేత అంతకంటే కాదు, ప్రజల్లో గుర్తింపు అసలే లేదు. అయినా ఆయన ఆదేశిస్తే ఆ మాజీ మంత్రి ఫాలో కావాల్సిందేనట. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే రీతిలో మాజీ మంత్రిని రిమోట్ కంట్రోల్ చేస్తున్నాడట. పార్టీలో ముఖ్య నేత అనుచరుడిగా ప్రచారం, లక్షలాది రూపాయలు స్వాహా చేసిన ఘనుడు. దీంతో పార్టీ నేతలకు చిర్రెత్తుకొస్తుందట. ఊరు పేరు లేని ఈ అపరిచితుడు చెబితే ఆ మాజీ మంత్రి ఫాలో అవ్వడం ఏంటని అవాక్కవుతున్నారట. ఇందుకు అసలేం వివాదం? మాజీ మంత్రిని ఆపరేట్ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు? అసలు అక్కడ ఏం జరుగుతోంది? వాచ్ దిస్. విడుదల రజని కాదు, వివాదాల రజని. 5 ఏళ్లు ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసి కావలసిన దానికంటే ఎక్కువ వివాదాస్పదమయ్యారామె. మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అక్రమాలు, అవినీతిపైన అనేక ఫిర్యాదులొచ్చాయి. కేసులు ఎదుర్కొంటున్నారు. రజనీ దగ్గర పనిచేసి అరెస్ట్ అయిన వారు ఉన్నారు. రజనీ, ఆమె మరిది, పిఏలపైనే ఇప్పటివరకు ఫిర్యాదులు వచ్చాయి. కానీ వీరందరినీ నడిపించే వ్యక్తి వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. విస్తుపోయే అంశాలు బయటపడుతున్నాయి. రజనీ క్యాంపులో అపరిచితుడి తరహాలో ఏకంగా మంత్రినే రిమోట్ కంట్రోల్ తరహాలో ఆపరేట్ చేస్తున్నాడట అతను. ప్రతి అవినీతి వ్యవహారంలో కీలక పాత్ర పోషించారట. నియోజకవర్గ పార్టీ, మంత్రి వ్యవహారాల్లో తానే అంతా అయ్యి వ్యవహరించారట. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, కార్యక్రమాలు, కార్యకర్తలతో సమన్వయం కోసం ముఖ్య నేతలు, సలహాదారులను నియమించుకోవటం సర్వసాధారణమే. కానీ చిలుకలూరిపేట వైసీపీలో పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తోందట. ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి అనే షాడో పవర్ మాజీ మంత్రిని రిమోట్ కంట్రోల్ చేస్తోందట. విడుదల రజనీ ప్రతి నిర్ణయం, ప్రతి అడుగులో శ్రీకాంత్ రెడ్డి ప్రభావం కనిపిస్తోందట. దీంతో అతను షాడోనా లేక అతనే సుప్రీమా? విడుదల రజనీని వెనుక ఉండి నడిపిస్తున్నది ఇతనేనా అనే డౌట్స్ పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతున్నాయట. శ్రీకాంత్ రెడ్డి చిలకలూరిపేటకే చెందిన వ్యక్తి అయినప్పటికీ అతనికి పార్టీలో గానీ, ప్రజల్లో గానీ పెద్దగా ఆదరణ లేదు. కానీ గత 7 ఏళ్ల కాలంగా విడుదల రజనీ ప్రతి నిర్ణయంలో కీ రోల్ పోషిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. శ్రీకాంత్ రెడ్డిని సెంట్రల్ ఆఫీస్ నుంచి వైసీపీ అధిష్టానం పంపించారని స్థానిక నేతలను పరిచయం చేశారట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి సైతం ఆయన మాటనే అమలు చేసే స్థాయిలో పెత్తనం చేశారట. అయితే అసలు ఈ వ్యక్తికి పార్టీ హైకమాండ్కి ఎలాంటి సంబంధం లేదట. ఈ వ్యక్తి చేస్తున్న అతి గురించి స్థానిక నేతలు పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారట. అయితే తాము ఎవరికీ బాధ్యతలు ఇవ్వలేదని తేల్చి చెప్పడంతో అసలు విషయం బయటపడిందట. తాను హైకమాండ్ మనిషిని కాదని అందరికీ తెలిసిపోవడంతో రూటు మార్చారట శ్రీకాంత్ రెడ్డి. తాను సజ్జల అనుచరుడిని అంటూ చెప్పుకుంటున్నారు. పవర్లో ఉన్నప్పుడు కోడిగుడ్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మబలికి 28 లక్షల రూపాయల పైన తీసుకున్నట్టు సమాచారం. చిలకలూరిపేటకు చెందిన మంత్రి రత్నారెడ్డి ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారట. అందులో భాగంగానే శ్రీకాంత్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో మాజీ మంత్రి రజనీ రభస చేశారు. అయితే ఇక్కడ అసలు విషయం ఎవరికీ అంతు చిక్కటం లేదు. కుటుంబ సభ్యుల కంటే ఈ వ్యక్తికి రజనీ ఎందుకు ఇంత అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. రజనీ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఈ వ్యక్తి పాత్ర సుస్పష్టం. రజనీ అనుచరుడిగా చెప్తూ ఆమెను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు. రజనీకి పూర్తి నమ్మకస్తుడిగా, సొంత మనిషిగా వ్యవహరిస్తున్నారట. అయితే నియోజకవర్గంలో మాత్రం అసలు ఈ శ్రీకాంత్ రెడ్డి ఎవరు అనేది ఎవరికీ తెలియదు. తమ నియోజకవర్గానికి శ్రీకాంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటో తెలియక తలలు పట్టుకుంటోందట క్యాడర్. అతని వ్యవహార శైలి, నైజం చూస్తున్న స్థానిక నేతలు పూర్తిగా విభేదిస్తున్నారు. వారిలో కొత్త సందేహాలు, అనుమానాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గ పరిధిలో 53 గ్రామాలు, 38 వార్డుల్లో ఈ వ్యక్తి కారణంగా రజనీతో కలిసి రాజకీయంగా ముందుకు వెళ్లలేమని తేల్చి చెప్తున్నారట. శ్రీకాంత్ రెడ్డిని పూర్తిగా చిలకలూరిపేట నుంచి తప్పిస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న క్యాడర్ స్పష్టంగా తేల్చి చెప్తోందట. ఈ పెత్తందారులెవరు అంటూ సొంత క్యాడరే విడుదల రజనీని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుత పార్టీ క్యాడర్ కోసం సమయం కేటాయించే రజనీ శ్రీకాంత్ రెడ్డి ఎంట్రీతో మారిపోయారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీ వ్యవహారాల గురించి, సమస్యల గురించి రజనీకి చెప్పుకుందామని వస్తే గంటల కొద్దీ వెయిట్ చేయిస్తున్నారట. మన కోసం వెయిట్ చేస్తేనే మన విలువ తెలుస్తుందని శ్రీకాంత్ రెడ్డి చెప్పడంతోనే రజనీ ఫాలో అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. కనీసం మాజీ మంత్రి రోజువారీ షెడ్యూల్ కూడా చెప్పకూడదని శ్రీకాంత్ రెడ్డి గోప్యంగా ఉంచుతున్నారట. గతంలో విడుదల రజనీ షెడ్యూల్ మినిట్ టు మినిట్ వైసీపీ గ్రూప్లో ఉండేదట. అది కాస్త ఇప్పుడు రజనీ ఎక్కడ ఉంది అని వెతుక్కునే పరిస్థితికి వచ్చిందట. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఏదైనా పార్టీ ప్రోగ్రాంకు హాజరు కావాలన్నా ముందుగా శ్రీకాంత్ రెడ్డి అనుమతి ఉండాల్సిందేనట. ఈ స్థాయిలో ఓ మాజీ మంత్రిని సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే రిమోట్ కంట్రోల్ చేస్తున్నాడట. శ్రీకాంత్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు పార్టీలో సంచలనంగా మారుతోంది. ఈ పరిణామాలతో అసలు చిలకలూరిపేటకు రజనీ ఇన్ఛార్జిగా ఉన్నారా, లేక పార్టీ బాధ్యతలు శ్రీకాంత్ రెడ్డికి అప్పగించేశారా అనే సందేహం కలుగుతోందట క్యాడర్లో. అసలు విడుదల రజనీ ఈ వ్యక్తికి ఎందుకింత ప్రాధాన్యత ఇస్తున్నారనేది వైసీపీ శ్రేణులకు అంతుచిక్కటం లేదట. ఆ వ్యక్తికి ఇదే రకంగా ప్రాధాన్యత కొనసాగితే తమకు రజనీతో ఎలాంటి సంబంధం ఉండదని తేల్చి చెప్తున్నారట. శ్రీకాంత్ రెడ్డి తీరుపైన ఎవరైనా రజనీ వద్ద ప్రస్తావిస్తే మండిపడుతున్నారట. ఎవరూ శ్రీకాంత్ రెడ్డిపైన ఫిర్యాదు చేయటానికి తన వద్దకు రావద్దని, అందుకోసం తన గుమ్మం మెట్లు ఎక్కే అవసరం లేదని చెప్పడం క్యాడర్కు మింగుడు పడటం లేదు. విడుదల రజనీ వెనకాల షాడో పవర్లా వ్యవహరిస్తోన్న శ్రీకాంత్ రెడ్డి తీరుపై వైసీపీ క్యాడర్ అల్టిమేటం ఇస్తోంది. శ్రీకాంత్ రెడ్డి కావాలా, పార్టీ కావాలో తేల్చుకోమని చెప్తోందట. శ్రీకాంత్ రెడ్డిని తప్పించకపోతే తాము కొనసాగలేమని కుండబద్దలు కొట్టేశారట. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్కు కూడా స్పష్టం చేశారట. దీంతో ఇప్పుడు ఈ వ్యక్తి విషయంలో రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయనేది వేచి చూడాలి.